తిరిగి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్రంలోని ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల్ని బీజేపీ నియమించింది. ఇన్ఛార్జీలుగా 8 మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ స్థానానికి ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బాధ్యతలు అప్పగించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఉండాలని దేశమంతటా ఆకాంక్షిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సర్వేలన్నీ కూడా నరేంద్ర మోదీకి ఎవరూ దరిదాపుల్లో లేరని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు. రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీతోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారో, ఒక భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో, దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. దానికి సంబంధించి అన్ని రకాలుగా